మెంతులు వాడడం వల్ల వచ్చే లాభాలని ఇప్పుడు మనం చూద్దాం. మనం నిత్యం వంటగదిలో వాడే పదార్థాలలో మెంతులు కూడా ముఖ్యమైనవి. మెంతి గింజలు వంటలలోనే కాకుండా ఆరోగ్యానికి పనికొచ్చే ఔషధంగా కూడా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం, చుండ్రు ఇవి ముఖ్యంగా చెప్పుకోదగినవి. మెంతి గింజల వాడకం వల్ల జుట్టు రాలడం, జుట్టు కాంతివిహీనంగా అవ్వడం, పొడిబారినట్లు ఉండడం వంటి సమస్యలను అరికడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతి గింజలు తలకు వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు వత్తుగా పెరుగుతుండడమే కాక చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది. 1 కప్పు మెంతులను తీసుకొని పుల్లటి పెరుగులో ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే దానిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ని మాడుకు బాగా పట్టించి జుట్టు కుదుళ్లను మర్దన చేయాలి. అరగంట తర్వాత షాంపుతో తలను కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే జుట్టు రాలడం సమస్యను అరికట్టవచ్చు. పొడిబారిన జుట్టు కాంతివంతంగా అవ్వాలంటే అందుకు చక్కటి మార్గం మెంతి గింజల నూనె. ఈ నూనె అన్ని జనరల్ షాపుల్లో దొరుకుతుంది. ఈ నూనెను కొబ్బరి నూనెతో గాని ఆలివ్ నూనెతో గాని కలుపుకొని మాడుకు మరియు జుట్టు మొత్తానికి పట్టించి మృదువుగా మర్దన చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు కాంతివంతంగా ఉంటుంది. వారానికి 4 సార్లు ఇలా చేయటం వల్ల జుట్టు నిగారింపు వస్తుంది. మెంతి గింజల్లో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది. జుట్టు సమస్యను తొందరగా తగ్గించుకోవాలంటే అందుకు చక్కటి మార్గం మెంతి గింజలు. మెంతి గింజలను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి నాడు ఉదయమే వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్టులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి మాడుకు తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే చుండ్రు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. నిగనిగలాడే ఒత్తైన జుట్టుని సొంతం చేసుకోవచ్చు. నిగనిగలాడే ఒత్తైన నల్లని జుట్టు కోసం మెంతి గింజలు వాడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అందుకు మీరు చేయవలసినది 2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం దానిలో 1 రెమ్మ కరివేపాకు ఆకుల్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల కుదుర్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే నల్లటి జుట్టు మీ సొంతమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.